ఆ జగన్మోహన్ రెడ్డి మూడ్లో ప్రభలో ఓట్లు ఉన్నాడని వేయట్లేదు మీరు వాళ్ళు. అనుకుంటున్నారు. ఒక నిమిషం నెహ్రూ గారు, మళ్ళీ మీతో మాట్లాడతా. రామ్మోహన్ రావు గారు, నేషనల్ సెఫాలజిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతుంటే నేను కొన్ని విన్నా. అంటే ఈసారి విమెన్ ఓటరు గతం కంటే భిన్నంగా దే ఆర్ టేకింగ్ దేర్ ఇండిపెండెంట్ డెసిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంట్లో మగాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఏం చేయమని చెప్పారు. గతంలో మీకు తెలియదు కాదు, కుటుంబం అంతా ఒక మాట అనుకుని ఎవరికి ఓటేయాలి ఏంటి, ఇట్లాంటి వ్యవస్థ నుంచి కొంచెం మహిళలు భిన్నంగా ఆలోచిస్తున్నారు, ఇన్ఫర్మేటివ్గా ఓటేస్తున్నారు అనేది. మరి ఇవాళ ఇది ఎమోషనల్ ఓటా? అసలు ఏ ఫ్యాక్టర్ ఆధారంగా ఎన్నిక జరిగిందంటే మీకు ఏమనిపిస్తోంది? ఎమోషన్ ఆధారంగా ఎన్నిక జరిగిందా? ఖచ్చితంగా రిషి గారు, మీకు అట్లాగే జ్యోతి నెహ్రూ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, అలాగే మన మోహన్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. ప్రైమ్ 9 ప్రేక్షకులకు కూడా. నాకు 49 ఏళ్ల జర్నలిజం జీవితం, ఇంకొక సంవత్సరంలో స్వర్ణోత్సవం జరుపుకోబోతున్నాను. ఈ 50 ఏళ్ళ నుంచి జర్నలిజం చూసింది ఏంటంటే, నేను ఎవరైనా ఎవరికి ఓటేశారమ్మా అని నేను అడిగితే, మీకే ఓటేశాను బిడ్డ అని వాళ్ళు. మా పార్టీ కాదమ్మా, మేము విలేకరులు అంటే కూడా వాళ్ళు బయటపడకపోయేవాళ్ళు. అంటే ఇప్పటికి కూడా నిరక్షరాస్యులు, పేదలు, దళితులు, ఎవరైతే గ్రామీణులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా డిస్క్లోజ్ అవుతలేదు ఏ పార్టీకి ఓటేసినాం అనేది. ఎవరవుతామంటే మన మధ్య తరగతి వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు డైరెక్ట్ ధైర్యంగా చెప్తున్నారు. కొన్నిసార్లు అయితే అకమించి నేను ఈ పార్టీ పలానా పార్టీ అని అంటున్నారు కూడా. అందుకని ఓటర్ల మనోగతం మనకి ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైనది. అవును, దాన్ని అందుకని ఇప్పుడు డిస్క్లైమర్ మీరు ఇచ్చారు, కరెక్ట్. అది ఎందుకంటే మనం ఎట్లాగో జూన్ 4 దాకా, జూన్ 1వ తారీఖు అంటే లాస్ట్ పోలింగ్ డేట్ అయిపోయిన తర్వాత 2 నుంచి మనం 1:30 సాయంత్రం వచ్చేస్తాయి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అప్పటిదాకా మనం లెక్కలు చెప్పొద్దు, కానీ పోస్ట్ మార్టం చేసుకోవచ్చు. నేను దీన్ని ఏమంటున్నానంటే, రిషి గారు పోలింగ్ పోస్ట్ మార్టం అంటున్నాను. ఇవాళ వ్యాసం కూడా రాశాను. పోలింగ్ పోస్ట్ మార్టంలో మనం 4-5 విషయాలు గమనించాలి. ఒకటేమో పెద్ద ఎత్తున తరలిచ్చారు, పోటెత్తింది అంటే నేను అంగీకరించలేదు. ఎందుకంటే పోయినసారి 80% దగ్గరే కదా, 79.80%, అంటే 80% దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు మహా అయితే ఇంకో 2% పెరుగుతారు. 2% కూడా ఎక్కడ ఆశపడుతున్నాం మనం అంటే, మన పోస్టల్ ఓటర్స్ 1.2% ఉన్నాయని మనకు వాళ్ళు చెప్తున్నారు. అంటే 4,17,000 ఓటర్లలో ఈ 17,000 ఓట్లు కొత్తగా నమోదైనవి. ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ 17,000 ఓట్లు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొత్తగా నమోదైన వాళ్ళు. 2-3 విషయాలు నేను గమనించాను. నిన్న పోలింగ్ అంతా చూస్తే మనకు యూత్ సోషల్ మీడియా కోసమైనా సరే మేము ఓటేసా మీరు వేశారా అని చెప్పడానికి కోసమైనా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది కొంచెం బాగా పనిచేసింది. మహిళలు ఎప్పుడు వస్తుంటారు, మీరు పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎత్తుంటారు. ఇక మీరు అన్నారు ఎవరి మీద ఏ ప్రభావం ఉంటుందంటే, ఈ ప్రభావం 80s లోనే పోయింది. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచే మహిళల మీద పురుషుల ప్రభావం పోయింది. అంతకుముందేమో ఒక పెత్తందారు చెప్తే ఒక ఊరికి ఉత్తరం రాస్తే ఓట్లు పడేవి. తర్వాత భర్త పిల్లలు చెప్తే ఓట్లు వేసేవాళ్ళు. తర్వాత డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళలో పంచుకునేవాళ్ళు. ఉదాహరణకు 2 పార్టీలు ఇస్తే భర్త ఒకవైపు, భార్య ఒకవైపు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే, చచ్చిన దానికి వచ్చిందే కట్నం, అందరూ పంచుతున్నారు. నలుగురు ఇచ్చిన తర్వాత తీసుకుందాం, తీసుకోకపోతే ఇంకో డేంజర్ ఉంది, కాదని మా ఓటర్ కాదంటారు కనుక తీసుకుంటున్నారు, వేసే వాళ్ళకి వేస్తున్నారు. చివరికి పోలింగ్ బూత్ కి వెళ్లే ముందే అందరూ డిసైడ్ అయ్యి వెళ్ళారని చెప్పుకుంటున్నారు. నేను కొంత రైళ్లలో ఉన్న వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికి వేస్తామో చెప్తలేదు కానీ ఆల్మోస్ట్ నర్మగర్భంగా చెప్పిన వాళ్ళు డిసైడ్ అయిపోయి, ఒక్క 5% ఓటర్స్ ఉంటారు డిసైడ్ కాకుండా అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు ఆలోచించే ఓటర్స్ తక్కువ మంది ఉంటారు. 1%, 2% ఫ్లోటింగ్ ఓటర్స్. ఫ్లోటింగ్. కనుక నిన్న మనకు 3 సినారియోలు కనపడ్డాయి. ఒకటేమో యూత్ బాగా ఓటేశారు, 25 ఏళ్ల లోపు. 25 నుంచి 40 వరకు కొంచెం నిర్లిప్తత జోడి చేస్తుంది. ఎవరు వస్తే మనకి ఏంటి, ముఖ్యంగా 50. ఇవాళ రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఆ యూత్ సరే సోషల్ మీడియాలో పెట్టడానికో ఏదో కారణంతో మొత్తం మీద అప్రిషియేట్ చేయాలి, ఓటేశారు. ఇవాళ అలయన్స్కి సంబంధించిన ధీమా కూడా ఏంటంటే, సరే మహిళలకు ఎత్తైతే ఈ బాగా వచ్చి ఓటేసిన యూత్ రాష్ట్రంలో ఎకనామిక్ గ్రోతో లేకపోతే ఇండస్ట్రియల్ గ్రోతో అభివృద్ధో ఏదో లేదు, మన రాష్ట్రానికి అవన్నీ కావాలి కదా అనే ఆలోచనతో కూటమి వైపు ఓటేశారనేది జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానీ చెప్తున్న విషయం. అక్కడికే వస్తుంది. 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీ ఏర్పడ్డప్పుడు ఏవైతే 10 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓటర్లు అయ్యారు కదా. సరిగ్గా 10 ఏళ్ళ దశాబ్ద ఉత్సవం కూడా జరుగుతుంది. కనుక పవన్ కళ్యాణ్ చూసి కొందరు రావచ్చు, కానీ ఆ ఓటర్లందరూ పవన్ కళ్యాణ్ చూసి మొత్తం జనసేన కూటమికి వేయనని ఏం లేదు. ఇటు పక్కన మహిళలందరూ కూడా మరి అభివృద్ధి పథకాలు చూసి, సంక్షేమ పథకాలు చూసి ఇటు వేయనలేదు. మనకు మంచి ఉదాహరణ పసుపు కుంకుమ ఉదాహరణ ఉంది కదా. 6 నెలల ముందు ఇచ్చిన అదొకటే కాదు ఋషి గారు, ఇది ఒకటే కాదు. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా గట్టెక్కిస్తాయా అంటే, మనకు 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు జ్యోతి నెహ్రూ గారు బాగా తెలుసు, మొదటి సీనియర్ వాళ్ళు. అందుకని 82లో
మనకు ₹2 కిలో బియ్యం ఇస్తా అంటే విజయభాస్కర్ రెడ్డి గారు ₹1 కిలో బియ్యం ఇచ్చి చూపించారు. 3-4 నెలలు ఇచ్చారు. అప్పటికే ఇచ్చిన తర్వాత కూడా ఏమనుకున్నారు, ₹1 కంటే ₹2 వైపు ఓటేశారు. అంటే విశ్వసనీయత, అంటే ఎన్టీ రామారావు గారు ఇస్తారు అని విశ్వసనీయత. పైగా ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన దానికి అనుబంధంగా ఇప్పుడు సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రిని చేయాల్సిందే రామ్మోహన్ రావు గారు. కానీ అలా అయితే ఎవరు ఓడిపోకూడదు. కేవలం ఆ ప్రాతిపదికనే పోలింగ్ జరిగితే అసలు ఎవరు ఓడిపోకూడదు కదా, వాళ్ళే రిపీట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే రెండోది కూడా ఉన్నది, అంటే ఎక్కువ ఎవరిస్తామంటే వాళ్ళ వైపు పోతారని కూడా నమ్మకం లేదు అంటుంది. ఒకటేమో ఎన్టీ రామారావు గారు మొన్నటి మన పసుపు కుంకుమ ఉదాహరణ చెప్పారు. అంతేందుకు 2018 ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేము 1,00,000 చేస్తామన్నారు కేసీఆర్. ఏమైంది, 1,00,000కి ఓటేశారు కదా. అందుకని ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ అన్నట్టు బటన్ నొక్కితే ఓట్లు పడతాయా అన్నట్టు కదా ఆయన సలహాదారు 2019లో గట్టెక్కించిన ఆయన. నేను అంతిమంగా 3 విషయాలు చెప్తాను. ఒకటేమో యూత్ పోటెత్తారు, మహిళలు కూడా ఉన్నారు. మహిళలు పురుషులు చెప్పినా ఇంకెవరు చెప్పినా వింటలేరు, వాళ్ళ సొంత అభిప్రాయంతో ఓట్లేస్తున్నారు. మూడోది ఏంటంటే ఈ మహిళల ఓట్లు మాకని ఇప్పుడు ఏమైతుందంటే అన్ని పార్టీల వాళ్ళు విన్నాక నాకు నిన్న నుంచి అర్థమవుతుంది ఏంటంటే ఎవరికి వారు వాళ్ళు పాజిటివ్ అంశాలు చెప్పుకుంటున్నారు. పాజిటివ్ అంశాలు నిజమే, కానీ నెగిటివ్ అంశాలు చెప్తలేరు ఎవరు కూడా. ఉదాహరణకు వైసీపీకి సంక్షేమ పథకాలు చూసి ఓట్లేస్తారు, అభివృద్ధి చూసి ఓటేయరు కదా అని ఒక మాట వస్తుంది కదా. అట్లానే అభివృద్ధి అంటే అభివృద్ధి ఏం జరగలేదు అంటలేదు నేను. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. కనుక సగం నీళ్లు ఉన్నాయి ఎంత నిజమో, సగం నీళ్ళు లేని ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. అంటే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థమైంది ఏంటంటే ఈ మొత్తంలో సెంటర్ పాయింట్ జగన్ అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే ఈ 5 ఏళ్ల పాలన వాళ్ళది, 5 ఏళ్ల పాలన వీళ్ళు చూశారు. 5 ఏళ్ళు చెరసగం అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ సెంటర్ పాయింట్ ఎట్లా అయ్యారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గం, జగన్మోహన్ రెడ్డి అనుకూల వర్గం, ఈ 2 వర్గాలు ఇది. ఇవాళ ప్రత్యేక హోదా, పోలవరము, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ఇవే ఫ్యాక్టర్స్ ప్రాతిపదిక కాదు రామ్మోహన్ రావు గారు. ఇవన్నీ కాలే. కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టే రాజకీయాలు తిరిగినాయి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు ఒక వర్గం, జగన్మోహన్ రెడ్డి అనుకూలు ఒక వర్గం అయ్యారు. అంటే సెంటర్ పాయింట్ ఎవరైనరు, జగన్మోహన్ రెడ్డి ఇవాళ అయింది. పవన్ కళ్యాణ్ మోహన్ రెడ్డి కనుక దీన్ని చూడాలని నేను అనుకున్నాను. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి వర్సెస్